ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చాలా చక్కగా ప్రభు ప్రతిరోజు మాట్లాడుతున్నారు. ఘనమైన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఇది 36వ రోజు అండి. కేవలం 4 రోజులు మాత్రమే ఉన్నాయి కదా. బలమైన రీతిలో ప్రభు మాటలు మరి పట్టుకుందామా? చక్కగా మాట్లాడబోతున్నారు. ఇర్మీయా గ్రంథం 40వ అధ్యాయం 19వ వచనం ద్వారా. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. చాలా అద్భుతకరమైన మాట అండి. ఎస్, నీవు ఏ మొరైతే పెడుతున్నావో ఆ మొర విని నిశ్చయముగా ఆయన కరుణించబోతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఎన్ని సంవత్సరాల తరబడి ఏ పోరాటాలతో ఉన్నావు, ఏ బంధకాల మధ్యలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావో ప్రభు నిశ్చయముగా నేను కరుణించబోతున్నారు. ఇక విడుదలను గ్రహించబోతున్నారు. నీ మాట వినగానే ప్రభు ఉత్తరం ఇవ్వబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ఈ మాటను ప్రభు అందరి జీవితాల్లో స్థిరపరచును కాక. మాట తప్పని దేవుడండి ఆయన. ఖచ్చితంగా మీ మొరను విని, మనందరి మొరను విని ఆయన మన పట్ల నిశ్చయంగా తన కరుణను చూపించి ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉన్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ప్రతి ప్రార్థన విజ్ఞాపనకి జవాబును ప్రభు ఇవ్వబోతున్నారు. ఈ మాటలు పట్టుకుని బలంగా ప్రార్థిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్.